క్రైస్తవుల మీద దాడులు వెంటనే నశించాలి. రఘురామకృష్ణరాజు దౌర్జన్యం నశించాలి. రఘురామకృష్ణరాజు దౌర్జన్యం. We want justice. We want justice. We want justice. అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని వెంటనే అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని వెంటనే అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని వెంటనే ఇవ్వాలి. న్యాయం జరగాలి. కూల్ చేసిన మందిరాలకి ఇళ్లకి ప్రాణ నష్టం కోల్పోయిన వారందరికీ కూడా జరగాలి జరగాలి. ఆంధ్ర రాష్ట్రంలో ఉండే క్రైస్తవ నాయకులందరికీ పిలుపునిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవ నాయకులందరికీ పిలుపునిస్తా ఉన్నాం. ఇది కేవలం ఉండి నియోజకవర్గంలో ఉన్న దళితుల సమస్య మాత్రమే కాదు. వీళ్ళందరూ మన బంధువులు, వీళ్ళందరూ మన రక్త సంబంధికులు. ఇక్కడ భర్తను పోగొట్టుకొని ఏడుస్తున్న స్త్రీలు ఉన్నారు, భార్యను పోగొట్టుకొని ఏడుస్తున్న భర్తలు ఉన్నారు, ఇదిగో తల్లిని పోగొట్టుకొని ఏడుస్తున్న బిడ్డలు ఉన్నారు. దయచేసి స్పందించండి. ఇప్పటి వరకు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒక్కరికి కూడా రాలేదు. టీవీ 9 రాలా, ఎన్టీవీ రాలా, సాక్షి రాలా, ఆంధ్రజ్యోతి రాలా, ఒక్క ఛానల్ టీవీ 5 రాలా. రఘురామకృష్ణరాజు గారు ఇంట్లో తెల్లారుజామున కూర్చొని వీడియో చేసి పంపితే టీవీ 5 టెలికాస్ట్ చేశారే. ఇంతమంది రోడ్డు మీద నడుస్తుంటే కనపట్లేదా? అంటే మేము కమ్మలో, రెడ్లో, వెలమలో అయితే వస్తారా? కాపులు అయితే వస్తారా? దళితులు అయితే రారు. ఇస్మాయిల్ గారికి ఏదన్నా జరిగితే ఇక్కడే పెట్రోల్ పోసుకొని తగలబడతాం మేమందరం కూడా. ఇస్మాయిల్ గారికి ఏదన్నా జరిగితే ఇక్కడున్న వాళ్ళలో చాలా మంది ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. We want justice. We want justice. ఆయన అదే చెప్తున్నాడు. అరెస్ట్ చేసిన వాళ్ళని రీచ్ అయింది మనం చెప్తాం, మాట్లాడతాం. ఎందుకు అరెస్ట్ చేయాలన్నాను? ఆయన ఏం తప్పు చేయలేదు. అరెస్ట్ చేసిన వాళ్ళు ఇక్కడ తీసురండి ఏముంది ఏం చేయరు కదా. ఏమంటే తర్వాత మాట్లాడతారు. చూసి తర్వాత ఎప్పుడన్నా మాట్లాడి ఏదంటే మేము రోడ్డు ఆపుతాం. ఇప్పుడు మొత్తం మొత్తం జనాన్ని జనాలన్న పాస్ ఆల్రెడీ లైవ్ చూస్తున్నారు జనం. అరెస్ట్ చేసిన వాడిని విడుదల చేయించడానికి మేము చెప్పిస్తాం. మీరు అరెస్ట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దయచేసి ఇక్కడికి తీసుకుని రండి. ఆయన మొదట అడుగుతున్నాడు, రాజేష్ ఖన్నా గారిని ఎందుకు అరెస్ట్ చేశారు, ఏం తప్పు చేశారు, అరెస్ట్ చేశారు. కొన్ని ముందస్తు జాగ్రత్తగా అరెస్ట్ చేశారా, వాళ్ళని ఇక్కడికి తీసుకొని రండి. మీద దాడులు చెప్పండి సార్, ఎవరున్నారు చెప్పండి సార్. దళితులు ఇల్లు కూల్చారు, క్రైస్తవులు ప్రార్థన మందిరాలు కట్టారు. ఏ హిందూ ఎక్కి రోడ్డు ఎక్కాడండి ఇక్కడ? ఏ ముస్లిం ఎక్కి రోడ్డు ఎక్కాడు సార్? వాళ్ళు లేరు కదా దాంట్లో. ఇప్పించండి సార్, తమ అష్యూరెన్స్ ఇవ్వండి, ఇప్పించండి. మొత్తం ఖాళీ చేస్తాం. మా సమస్య ఏదో ఎమ్మెల్యే గారికి, చంద్రబాబు గారికి చెప్పుకుంటాం. శాంతియుత ర్యాలీ అంటే ర్యాలీలు అంటే ఎవరు, పర్మిషన్లు అంటే ఎవరు సార్? ధర్నాలు చేసుకుంటామంటే ఎవరు? ఎక్కడ ఇస్తున్నారు సార్? ఎక్కడ ఇస్తున్నారు? కేవలం మీరు రోడ్డు మీద ఉండొద్దు అని ఒక్క మాట చెప్తే మీ మాటని గౌరవించి అందరం వచ్చేసారు.
మీకు ఎదురు ఇక్కడ మా మనిషి ఉండు కాబట్టి ఇక్కడికి వచ్చాం, లేకపోతే ఆ సెల్ టవర్ ఏమైనా ఇనిమెత్తుకుపోతాం. ఏం మనిషి ఉండబట్టి ఇక్కడికి వచ్చాం. ఇలా ఎక్కుతున్నారని చెప్పాను. నేనేం చెప్పినప్పుడు మీరు టవర్ పైన మనిషి వదిలేసేసి వెళ్ళిపోమన్నారు. ఎంత దారుణంగా ఉందంటే సార్ ఏమండి 10 కోట్లు 20 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నోడికి బాత్రూమ్ అంత కూడా ఉండదు సార్. వీళ్ళ ఇల్లు ఓ చిన్న బాత్రూమ్ అంత ఉండవు. జీవితాంతం కష్టపడి కట్టుకుని ఇల్లు కూలగొడితే మనాది పెట్టుకొని చచ్చిపోయిన మనుషులు సార్. రఘురామ కృష్ణరాజు గారి మీద దయచేసి కేసు నమోదు చేయండి సార్. ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు రఘురామ కృష్ణరాజు మా ఇల్లు పడగొట్టడం వల్లే నా భర్త చచ్చిపోయాడు, మా అమ్మ చచ్చిపోయిందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. రఘురామ కృష్ణరాజు గారి మీద మేము కంప్లైంట్ ఇస్తున్నాం సార్. కేసు నమోదు చేయండి. కంప్లైంట్ ఇవ్వండి, తీసుకుంటారేమో. ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో కంప్లైంట్ ఇవ్వండి. ఆ కంప్లైంట్ ఇస్తాను, తీసుకోండి. వైట్ పేపర్ డివేట్ అయ్యేది ఇంకేమైనా ఉందా సార్? అది సార్ కనీసం సావుకులేమో పాస్టర్లేమో ఇళ్ళలో ఆడవాళ్ళు కూడా లేకుండా 4 గంటలకు 3 గంటలకు తలుపులు కొట్టి నేను ముద్దాయినవా సార్? రౌడీ షీటర్లమా? మాకు వచ్చి నోటీస్ ఇచ్చేదండి సార్ 4 గంటలకు అర్ధరాత్రి పూట. ఇలా తప్పుదో పడుతుందని చెప్పారు. ఇవ్వచ్చు సార్, మరి ఇవ్వచ్చు, ఇబ్బంది లేదు. చేసుకుంటే మాకు అభ్యంతరం లేదు. కానీ జరగట్లేదు కదా. శాంతియుక్తంగా ప్రారంభమైంది, అందరూ వచ్చిన తర్వాత విషమంగా మారింది. ఆయనకి పరిష్కారం కాలేదు. లోపల కొంతమంది పాస్టర్లు ఉంటారు. సుమారు 2-3 నెలల నుంచి గొంతు కోసిన కోడ్లాగా ఊగుతా ఉంటే 2 నెలల నుంచి మేము ఇచ్చిన రిప్రజెంట్లు పేపర్ డస్ట్బిన్ లో పాడేస్తే అందరికీ రామకృష్ణ గారికి ఇవ్వలేదా, నాయకులకి ఇవ్వలేదా, లోకేష్ గారికి ఇవ్వలేదా, ఇన్ఛార్జ్ మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ గారికి ఇవ్వలేదా? ఇంకెవరినైతే అక్రమంగా అరెస్ట్ చేశారో వాళ్ళని విడుదల చేయండి. ఇప్పుడు దాకా మీకు సహకరించారు. జోసెఫ్ గారిని విడుదల చేయండి. ఒక విషయం చెప్తా ఉన్నా, ఇప్పుడు ఈ విషయం మీరు పోలీసులతో చెప్తున్నారా? ఏమండి? జైల్లో పెట్టిన వారు విడుదల చేయాలి, తీసుకురావాలి.